జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రికలలో, టీవీ ఛానళ్ళల్లో అబ్బా అందులో పాల్గొనే మేధావులు, రకరకాల మనుషులు నిత్యం వండి వార్చిన కథనాలు. మంగళవారం వస్తే అప్పు పోతారు, మంగళవారం వస్తే అప్పు పోతారు, ప్రతి మంగళవారం అప్పు వారం. అప్పు లేకుండా పాలన సాగించలేకున్నాడు. ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి, సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది, రకరకాలుగా. పోనీ తీరా చూస్తే 14 నుంచి 19 వరకు చంద్రబాబు సర్కార్ చేసిన దానికన్నా అప్పుల పర్సెంటేజ్ జగన్ సర్కారే తక్కువ చేసింది అని చెప్పి లెక్కలతో సహా బయటకు వచ్చింది. అండ్ అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అప్పులు ఎంతో వాళ్ళు చూపించింది స్పష్టంగా. 6,44,000 కోట్లు అన్నీ అని చెప్పని కనుక కనిపించింది. వీళ్ళు 14 లక్షల కోట్లు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. పోనీ అని సరే, అది అయిపోయింది జమానా. ఇప్పుడు 8 నెలలు అయింది వీళ్ళు స్టార్ట్ అయ్యి. జగన్ సర్కార్లో ప్రతి మంగళవారం అప్పులని, అప్పుల మీద హెడ్డింగ్లు పెట్టి, అప్పుల మీద డిబేట్లు పెట్టి, అప్పుల మీద తాటికేంత అక్షరాలు రాసిన ఈ పత్రికలు, టీవీ ఛానళ్లలో ఎక్కడే కూడా ఈ 8 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బడ్జెట్కు లోబడి చేసినటువంటి 80,000 కోట్లు, బడ్జెట్ పరిధిలో చేసినటువంటి 80,000 కోట్లకు పైగా అప్పుల గురించి కానీ, బడ్జెట్ బయట చేసినటువంటి అప్పుల గురించి కానీ, ఇంకా అమరావతి పేరు మీద అప్పులు చేస్తే మహా అద్భుతం అని చెప్పి రాసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడే కూడా వీళ్ళు చేసిన అప్పే కనిపించదు. ప్రతి మంగళవారం పోయి ఒక్కరోజు 5,000 కోట్లు, 6,000 కోట్లు తెచ్చుకుంటున్నా ఇవి కూడా ఎక్కడా లేవు. అంటే వీళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు చదివిన వాళ్ళ దృష్టిలో 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేసిన అప్పు 0. 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేసినటువంటి అప్పు ఎంత? 0. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? వీళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ 14 లక్షల కోట్లు ఇంకేమైనా పెంచినారేమో మళ్ళీ 8 నెలల్లో. ఎందుకంటే వీళ్ళు చేసిన నా అకౌంట్లో కలిపేస్తే సరిపోతుంది. 8 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు 0. అండ్ జనాలు అందరికీ తెలిసి కనిపించేది ఏంటి? సూపర్ 6 పథకాలు ఇంకా ఏమీ ఇవ్వలే, పెన్షన్ పెంచడం తప్ప. ఇంకేదో ఒక సిలిండర్ అన్నారు కానీ అది కానీ ఇంకా ముక్కుతూ మూలుగుతూ పోతూ ఉన్నట్లుంది. ఇంకా సబ్సిడీలు పడట్లే, ఏదో అదంతా కనుక తకడ అయిపోయేటట్లుంది. అది ఇప్పుడున్న ప్రకారం కంటిన్యూ చేస్తే ఇంకా సూపర్ 6 పథకాలు ఏమి ఇవ్వలే. అమ్మఒడి ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, 18 నెలలు నిండిన వాళ్ళకి నెలకు 10,000 డబ్బులు ఇవి చాలా ఇవ్వలేదు కదా. నిరుద్యోగ భృతి ఇవ్వలే, బీసీలకు 50 ఏళ్ళు దాటితే పింఛన్ ఇవ్వలే, ఇవి ఏమీ ఇవ్వలేదు కదా. జనవరికి జాబ్ క్యాలెండర్ ఇవ్వలే, ఇట్లాంటి చాలా. అయినా కూడా వీళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ చూస్తే 70% సూపర్ 6 పథకాలను సర్కార్ అమలు చేసేసింది. 70% సూపర్ 6 పథకాలను అమలు చేసేశారు. 8 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు 0, ఏం చేయలే. అమరావతి పేరు మీద అప్పు చేస్తే అది ఒక మహా అద్భుతం. అబ్బో అమరావతికి శుభవార్త, అప్పులను శుభవార్తలు అంటారు. వీళ్ళు చేసే మిగతా అప్పులు అసలు ముచ్చటే ఉండదు. ఇంతకుముందు సర్కార్లో ఏమో ఇంతలా అక్షరాలతోటి లేనివి ఉన్నది అన్ని అబద్ధాలు. ఇప్పుడేమో నిజాలను కూడా వార్తలాగా కూడా రాయలేకున్నారు. ఎంత అద్భుతమైన పత్రికలు, ఎంత అద్భుతమైన మీడియా ఇవి. అసలు డైరెక్ట్గా ఏ పత్రికకు ఆ పత్రిక వీళ్ళు ఏమంటారు, పార్టీల సింబల్. ఇప్పుడు అది సాక్షి ఉంది, డైరెక్ట్గా పార్టీని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు బొమ్మనే వేసుకుంటారు, అంటే అది వాళ్ళ పత్రిక అని. మిగిలిన వాళ్ళు కూడా అలా వేసేసుకుంటే ఏ బాధ ఉండదు కదా చూసేవాడిని. ఆ చూసేవాళ్ళని ఎందుకు మోసం చేయడం? అట్లా వేసుకుంటే అయిపోతుంది కదా. వీళ్ళ డబ్బు వీళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటారు అని జనానికి ఏది నిజం ఏది అబద్ధమో తెలిసిపోతుంది కదా. మా తోపు జర్నలిస్టులం అని చెప్పి ఈ డబ్బా ఎందుకు రా అయ్యా, ఈ డప్పులు ఎందుకు?